హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూపించేసేది గార్డెనింగ్ ఏం లేదండి, మినీ గార్డెనింగ్లో మా బాల్కనీని కొంచెం మార్చుకుందాం అని చెప్పేసి అయితే పాతవి పాడైపోయినాయి అని చెప్పి ఆ మొక్కలు ఉండట్లేదని చెప్పి చాలా రోజులైతే నేను మొక్కలే పెట్టలేదు. అలా ఓన్లీ మట్టి వేసి ఖాళీ కుండీలు ఉండేవి ఒకదాని మీద ఒకటి. సో మేము డిసైడ్ అయింది ఏంటంటే పువ్వుల మొక్కలు తెచ్చేసుకుందాం. అది కూడా రోజెస్ అయితే తేలేదు. మందార మొక్కలు తెచ్చాను 2, ఒకటి నందివర్ధనం మొక్క తెచ్చాను. ఎందుకు అంటే అవి అయితే దేవుడికి పెట్టచ్చు కదా. గులాబీలు అయితే ఎప్పుడో కానీ పూయవు, ఇవైతే రోజు పూస్తాయి అన్నట్టు నేను నార్మల్గా చిన్నగా ఉంటాయి కదా మందారం ఒకటి, మనకి రెగ్యులర్గా ఉండే మందారం ఒకటి తెచ్చాను. కానీ ఒకటైతే ఫ్లవరింగ్ తోటి అంటే మనకి మొగ్గతోటి దొరికింది, ఇంకోటి అయితే వాళ్ళు చెప్పడమే కలర్ నచ్చి తెచ్చేసుకుంటారు. దీనికోసం ఏంటంటే నేను ముందుగా ఉన్న పాత మట్టి తీసేసి దాంట్లో గడ్డలుగా ఉంటుంది కదా పక్కన పెట్టేస్తే అదంతా చితక కొట్టుకుంటున్నాం అనమాట. పిల్లలు అయితే హెల్ప్ చేశారు. తర్వాత నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ మట్టిలో డైరెక్ట్ రోజ్ మిక్స్ కలపాలి అనేసి చెప్పారనమాట. రోజ్ మిక్స్ అంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్కి దేనికైనా వాడచ్చంట. సో నేను వేసేవన్నీ కూడా ఫ్లవరింగ్ ప్లాంట్సే కాబట్టి నేనైతే రోజ్ మిక్స్ కలిపేసా సాయిల్లో. అంటే ఎక్కువ కాదు, ఒక ఫ్లవర్ పాట్కి వచ్చేసి 1 స్పూన్ వేసాను, ఎక్కువ అయితే వేయలేదు. ఇప్పుడు మళ్ళీ వేయాలి, ఎందుకంటే నేను వేసి ఆల్మోస్ట్ 6 months అయిపోతుంది. శ్రావణ మాసం అనుకుంటా అప్పుడు వేసా మంచిది అని చెప్పేసి. సో 6 months శ్రావణ మాసం కాదు కార్తీక మాసంలో వేసా. సో 6 months అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేయాలి, ఎందుకంటే ఫ్లవర్స్ ఇప్పుడు కొంచెం చిన్నగా వస్తున్నాయి, వాటికి బలం తగ్గి. సో వాళ్ళు చూసారు కదా హెల్ప్ చేస్తున్నారు నాకు. పైగా వాళ్ళు నర్సరీ వాళ్ళు చెప్పింది ఏంటంటే మనం రెగ్యులర్గా కవర్ తీసేసి డైరెక్ట్ పెట్టేస్తాం కదండి పాట్లో, అలా పెట్టకూడదంట. సో ఆ మట్టిని కొంచెం కలపాలి. చూసారు కదా నేను పిసుకుతున్నాను, కొంచెం అలాగా స్మాష్ చేసినట్టు చేసి అప్పుడు పెడితే ఆ రూట్స్ అనేవి బాగా గ్రో అవుతాయంట. ఎందుకంటే అది కూడా గడ్డలా అయిపోతూ ఉంటుంది కదా, మొత్తం తీయద్దు కానీ ఇట్లాగ లోపల కొంచెం రూట్స్ కనిపించేలా అయితే స్మాష్ చేసి పెట్టండి, అప్పుడు మీకు గ్రోత్ బాగుంటుంది. ఫ్లవర్స్ ప్లాంట్స్ అనేది పాడవ్వు అని చెప్పారు. సో నేను కూడా అలాగే ఫస్ట్ ఖాళీ పాట్లోని కొబ్బరి పీచు ఉంటుంది కదా, రెగ్యులర్గా అయితే మనకు బయట ఏం దొరకదు, దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టినప్పుడు వెనక ఉండే పీచు ఉంటుంది కదా, నేను అది పెట్టేశాను హోల్కి మట్టి అడ్డుగా పడకుండా. కింద కొంచెం మట్టి వేసేసి మన ప్లాంట్ పెట్టుకుని పైన మళ్ళీ నిండుగా మట్టి అయితే వేసేసాం. మా పిల్లలు కుస్తే అయితే చూడాలి, అవి పగలట్లేదంట చేత్తోటి, అవి నార్మల్గా చేత్తో అయిపోతాయి కానీ వాళ్ళు కష్టపడుతున్నారు. ఇంకా అన్నీ పెట్టేశాక కొంచెం మట్టి ఉందని చెప్పేసి నా దగ్గర చంద్రకాంతం విత్తనాలు ఉన్నాయన్నమాట. చంద్రకాంతం ఫ్లవర్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది, నైట్ బ్లూమింగ్ ఫ్లవర్స్ అంటారనమాట. అంటే అవి ఈవినింగ్ వస్తాయి, మార్నింగ్కి ఉండవు. ఈవినింగ్ పూజ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటాయి. చూసారు కదా నేను ఎన్ని విత్తనాలు వేస్తున్నానో, ఆ ప్లాంట్కి తెచ్చిన దాంట్లో ఉన్నది అది, అందుకని నేనైతే అలా వేసేసానమాట. వస్తాయో రావో అన్న డౌట్, ఎందుకంటే నా దగ్గర నుంచి ఆల్మోస్ట్ 3 years నుంచి ఆ విత్తనాలు అయితే ఉన్నాయి, వేయలేదు, ఖాళీ ఏమీ లేవు అని చెప్పేసి. సో ఇప్పుడైతే ఇంకా టైం దొరికింది, ఇది ఫ్లవర్ ప్లాంట్తో పాటు వచ్చిందనమాట ఈ పాట్. సరే వేద్దాము ఇందులో అని చెప్పి వేసా. చూసారుగా ఫైనల్గా అయితే ఇలా అరేంజ్ చేసేసుకున్నా. అది వచ్చేసి లాస్ట్లో జడే ప్లాంట్ అంటారు కదండి, అది ఆక్సిజన్కి మంచిదంట. ఎప్పుడో మా పాప 3 years బ్యాక్ అనుకుంటా స్కూల్లో ఏదో ప్రాజెక్ట్కి మేడం తేయమంట ప్లాంట్ కొనిచ్చా. మేడం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ తిరిగి ఇచ్చేసరికి నేను పాట్లోనే పెంచుతున్నాను. ఇంకోటి వచ్చేసి స్నేక్ ప్లాంట్, అదైతే రిటర్న్ గిఫ్ట్లో ఇచ్చారు బర్త్డేకి, స్కూల్లో బర్త్డే అయితే ఫ్రెండ్ది. మిగతా 3 plants అయితే నేను కొన్నాను అనమాట ప్రస్తుతానికి. సో విత్తనాలు వస్తాయో లేదా అని నేను అందుకని ఈ వీడియో ఇంత లేట్గా పెట్టడానికి మీకు చూపించడానికి. రోజైతే వాటరింగ్ చేసేదాన్ని, ఇంకా చూడాలి ఎట్లా ఉంటుంది అనేసి. మీకు ఏ కలరు గెస్ చేయండి. నేను అంతా తీరా కష్టపడి వేస్తే అన్ని విత్తనాలు వేస్తే నాకు వచ్చింది ఒక 3 plants వచ్చినాయి అనమాట. అది కూడా చంద్రకాంతంలో 3 plants వచ్చినాయి. అన్నీ చూసారు కదా గుప్పడితో వేసాను. 3లో కూడా ఒకటి బతికింది, మిగతా 2 పోయినాయి అనమాట. సో దాన్ని వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. ఇది నేను ఫస్ట్ వేసినప్పుడు ఉన్నది. నెక్స్ట్ ఫ్లవర్స్ వచ్చినప్పుడు కూడా చూపిస్తా. బర్డ్స్ ఉన్నాయి కదా, అవి ఫ్లవర్స్ వచ్చినాయి, ఫ్లవరింగ్ చూసారు కదా. ఇవి రెగ్యులర్గా అందరిలో ఉంటాయి, ఇవైతే కొంచెం ఎక్కువ పువ్వులు వస్తాయి అనేసి నేనైతే తెచ్చాను. ఇంకొకటి ఫ్లవర్స్ వచ్చినాయి కానీ నేను వీడియో అయితే తీయలేదు. కానీ రెడ్ కలర్ నార్మల్గా మనకి ఊరల్లో ఉంటుంది కదా, దేశవాళీ పువ్వు అంటారు కదా, హైబ్రిడ్ కాదు, అది తెచ్చా. ఇంకా లాస్ట్గా నా
ఈ వెయిట్ అంతా అయిపోయి ఇప్పుడైతే వచ్చేసింది చంద్రకాంత ఫ్లవర్. ఇప్పుడు ఏంటంటే నేను ఆ పాట్లో నుంచి నేను పక్కన ఉన్న ఒక బకెట్లో తీసుకున్నాను, ఎందుకంటే ప్లాంట్కి చిన్నది అయిపోయింది పాట్ అని చెప్పి తీసుకున్నా. కానీ తీసినప్పుడు అయితే 2 days పోయిందేమో అనవసరంగా తీసి అనుకుంటాను. కానీ తర్వాత వాటర్ వేసిగోల్లో వచ్చింది. ఇప్పుడు ఏంటంటే దానికి అదే ఓన్గా సీడ్స్ ఇచ్చేస్తుంది అనమాట. చూసారు కదా నా వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.